ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శ్రమలకాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధముగా నేటి దినము సిలువ ధ్యానాలలో రెండవ దినము మనము ధ్యానించబోయేటువంటి అంశము మనోదృష్టి, మెంటల్ ఇన్సైట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెంటల్ ఇన్సైట్? మనోదృష్టి అనగా ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటే, దృష్టి అనగానే సహజంగా మనకి గుర్తొచ్చేటువంటి పదము కనుదృష్టి కదా. మానవులకి కనుదృష్టి లేకపోతే కంటి చూపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వారి జీవితంలో వారు ఏ పని చేయాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా, ఎంతగానో ఎదగాలన్నా, లేకపోతే వారు కన్నులతో చూచిన వాటిని బట్టి ఆనందించి ఆస్వాదించాలి అన్నా కంటి చూపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మానవులకు కంటి చూపు లేకపోతే వారి జీవితంలో ఎంతో ఇబ్బందులను, ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో మనుషులు కంటితో కొంతమందిని చూసినప్పటికీ కూడా, కొన్ని పరిస్థితులను చూసినప్పటికీ కూడా వారు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు పెద్దవారు ఉపయోగించేటువంటి మాట ఏంటి అని అంటే, దృష్టి పెట్టి చూడు, అప్పుడు ఆ మనిషి ఎలాంటి వారో, లేకపోతే ఆ పరిస్థితి ఎలాంటిదో నీకే అర్థమవుతుంది అని వారు తెలియచేస్తూ ఉంటారు. అంటే వారి ఉద్దేశము కేవలము పైన కనులకు కనిపించేటువంటి రీతిలో చూడడం కాదు, కానీ ఆ వ్యక్తిని కానీ ఆ పరిస్థితులను కానీ లోతుగా అవగాహన చేసుకోమని, లేకపోతే లోతుగా అర్థం చేసుకోమనేటువంటి ఉద్దేశంతో వారు ఆ మాటను పలుకుతూ ఉంటారు. దీనినే అంతర్దృష్టి కలిగి ఉండడం అనేటువంటి మాటను కూడా మనము ఉపయోగిస్తూ ఉంటాము. సో ఇదే మెంటల్ ఇన్సైట్. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెంటల్ ఇన్సైట్? మనోదృష్టి అనగా ఏంటి అని అంటే,
ఇట్ మీన్స్ హ్యావింగ్ ఏ క్లియర్ అండ్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ ఎ సిచ్యువేషన్. అంటే ఒక వ్యక్తిని గూర్చి కానీ పరిస్థితులను గూర్చి కానీ ఒక ఖచ్చితమైన లోతైనటువంటి అవగాహన కలిగి ఉండడాన్నే మనోదృష్టి అని మనము అంటూ ఉంటాము. మానవులుగా ఈ లోకంలో జీవించడానికి కనుదృష్టి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో, క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా జీవించడానికి మనోదృష్టి కలిగి ఉండడము అనేటువంటిది కూడా అంతకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అని నేటి దినము మనము గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కంటి చూపు లేనటువంటి వారు ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగును కానీ సృష్టిని కానీ ఏ విధముగా అయితే చూడలేరో, ఎప్పుడైతే ఒక మానవుడు మనోదృష్టి లేకుండా ఉంటాడో, అంటే మనోనేత్రములు మూయబడినటువంటి స్థితిలో ఆత్మీయ అంధకారంలో ఉంటాడో, వారు దేవుని యొక్క వెలుగును చూడలేరు. ఈ యొక్క సృష్టికర్త చేసేటువంటి కార్యాలను వారి జీవితంలో వారు గ్రహించలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మెంటల్ బ్లైండ్నెస్ ఆల్వేస్ లీడ్స్ టు స్పిరిచువల్ బ్లైండ్నెస్ అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకోవాలి. ఈ మనోనేత్రములు ఎప్పుడైతే మూయబడి ఉంటాయో, లేకపోతే మానసికమైనటువంటి దృష్టి ఎప్పుడైతే మనుషులకు కలిగి ఉండరో, అది ఆత్మీయ అంధకారానికి దారి తీస్తూ ఉంటుంది. వారు దేవుని కార్యాలను కానీ, దేవుడు చేసేటువంటి పనులను కానీ, ఆయన వెలుగును కానీ, ఆయన మహిమను కానీ గ్రహించలేనటువంటి అంధత్వంలో వారి జీవితాల్ని గడుపుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు 25వ సంకీర్తన 15వ వచనంలో మనం చూస్తూ ఉంటే ఈ విధంగా తెలియచేస్తూ ఉంటాడు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. మై ఐస్ ఆర్ ఎవర్ ఆన్ ది లార్డ్ అనే మాటని ఇక్కడ కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు. అంటే దీని ఉద్దేశము, అతను ఏ పని చేసినప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తన బాహ్యముగా కలిగి ఉన్నటువంటి కన్నులను బట్టి దేవుణ్ణి చూస్తాను అని కాదు, కానీ తన యొక్క ఆలోచన, తన యొక్క ఆధారము, తన యొక్క ఆశ్రయము సమస్తము కూడా దేవుడే. దేవుడే నా జీవితంలో ఏ కార్యములైనా జరిగించగలడు అనేటువంటి ఆ అవగాహన కలిగి ఉన్నాడు. కాబట్టి అతను అంటూ ఉన్నాడు, దేవుడు నా పాదములను వలలో నుండి విడిపించును. అంటే ఆయన ఖచ్చితంగా నేను ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితులను నేను ఎదుర్కొన్నప్పటికీ కూడా నన్ను విడిపించగలిగేటువంటి సమర్థుడు అనేటువంటి ఆలోచన ఇక్కడ కీర్తనకారుడు, అటువంటి నమ్మిక, విశ్వాసము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మానవులకు ఈ మనోదృష్టి కలిగి ఉండడము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినము ఈ అంశాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు మనకి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం నుండి మరింత లోతుగా మనం ఆలోచన చేసుకోబోతూ ఉన్నాము. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఇక్కడ తీమయి కుమారుడైన భర్తిమయి గురించి వ్రాయబడుతూ ఉన్నది. ఏమని అనంటే, ఇతను ఒక గ్రుడ్డివానిగా భిక్షాటన చేస్తున్నట్లుగా ఈ సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి వ్యక్తి ఇక్కడ స్వస్థపరచబడ్డాడు. హీ వాస్ హీల్డ్ ఫ్రమ్ ది బ్లైండ్నెస్. అతను ఈ గ్రుడ్డితనము నుండి స్వస్థపరచబడినట్లుగా మనం ఈ లేఖన భాగంలో చూడగలుగుతూ ఉంటాము. అయితే ఇతనికి ఆ స్వస్థత ఎలాగూ కలిగింది? ఏ విధముగా తను విడుదల పొందుకోగలిగాడు? ఏ విధముగా అప్పటి వరకు అంధకారంలో ఉన్నటువంటి తన జీవితము వెలుగుతో నింపబడి ఉన్నది అని గనక మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనంలో, వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా, తీమయి కుమారుడగు భర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కను కూర్చుండెను అని వ్రాయబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్లారా, ఇక్కడ సందర్భము గనుక మనం చూసినట్లయితే, యేసు తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఆయన ఎరుకో నుండి బయలుదేరి ఆ త్రోవను ఆయన వచ్చుచూ ఉన్నాడు. అటువంటి త్రోవలో ఇక్కడ భర్తమయ్యి ఏం చేస్తున్నాడు అని అంటే, ఆ త్రోవ పక్కన కూర్చొని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా తనకున్నటువంటి శారీరక పరిస్థితిని బట్టి ఆ త్రోవను ఎవరు వెళ్తున్నారో, లేకపోతే ఎంతమంది వెళ్తున్నారో తను చూడలేడు. కానీ మేబీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి
అంతమంది బహుజన సమూహము ఎందుకు ఈ త్రోవను వెళ్తూ ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది ప్రత్యేకంగా అని తనకు ఒకవేళ అనుమానం కలిగి హీ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ సమ్వన్, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒక వ్యక్తిని అడిగి ఉండొచ్చు, ఇక్కడ ఎవరు వెళ్తున్నారు, ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు అనేటువంటి ప్రశ్న తను అడిగి ఉండొచ్చు. సో తన యొక్క ప్రశ్నకు జవాబుగా తను పొందుకున్నటువంటి మాటను బట్టి ఇక్కడ తన యొక్క జీవితమే మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే తను ఒక మాటను వింటూ ఉన్నాడో ఏంటో చూడండి, 47వ వచనంలో ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని అని వ్రాయబడుతుంది. when he heard that the person who is walking is the Jesus of Nazareth, అంటే నజరేయుడైనటువంటి యేసు ఈ త్రోవలో వెళ్ళుచున్నాడు అనేటువంటి మాట ఎప్పుడైతే ఆ గ్రుడ్డివాణిగా ఉన్నటువంటి భర్తిమయ్యి విన్నాడో వెంటనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని తెలియచేయబడినట్లు అతను వాస్తవంగా యేసుక్రీస్తును చూడలేడు కూడా. యేసుక్రీస్తు ఇంతకుముందు చేసినటువంటి కార్యాలను కూడా ఎప్పుడూ తన కనులారా చూడలేని పరిస్థితి. అసలు ఈ లోకంలో ఏం జరుగుతుందో కూడా తనకు అర్థం కానటువంటి పరిస్థితి. కానీ అటువంటి స్థితిలో ఉన్నటువంటి భర్తమయ్యి యేసుక్రీస్తును గూర్చి కేవలము విన్నాడు. హీ హర్డ్ అబౌట్ జీసస్, కేవలం విన్నాడు. వెంటనే వినుట వలన తనకేం కలిగింది అని అంటే విశ్వాసము కలిగింది. వినుట వలన విశ్వాసము కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ అప్పటి వరకు తన యొక్క శారీరక కన్నులతో తను ఏమి చూడలేని పరిస్థితుల్లో అంధకారంలో తను బ్రతుకుందేమో, కానీ ఎప్పుడైతే దేవుని యందు అతను విశ్వసించాడో, యేసుక్రీస్తు యందు అతనికి విశ్వాసము కలిగిందో, అతని మనోనేత్రములు తెరవబడ్డాయి, అతని మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ మనకు తెలియచేయబడుతున్నది, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎటిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనిటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలయందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని వ్రాయబడుతూ ఉన్నది. అంటే ఎప్పుడైతే మానవుని యొక్క మనోనేత్రములు వెలిగింపబడతాయో అప్పుడు దేవుని గూర్చినటువంటి, దేవుడు మన ఎడల కలిగినటువంటి పిలుపు, మన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి నిరీక్షణ, ఆయన మన జీవితంలో చూపుతున్నటువంటి బలాతిశయము, మహత్యము సమస్తము కూడా మనం గ్రహించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గుడ్డివాడైనటువంటి భర్తమయ్య జీవితంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి మాటను విన్నాడో, ఎప్పుడైతే ఆ మాట వినుటను బట్టి తన హృదయంలో విశ్వాసము కలిగిందో అతని మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అందుకనే అతను స్పందించినటువంటి తీరు చాలా అద్భుతముగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము. సో ఏ విధముగా అతను స్పందించాడు అని కనుక మనం చూస్తూ ఉంటే చూడండి, 47వ వచనంలో అతను వెంటనే అంటున్నాడు, దావీదు కుమారుడా యేసు. అంటే మొట్టమొదటిగా తను స్పందించినటువంటి రీతిలో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా, అతను నిర్ణయించుకున్నాడు, ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు తన జీవితంలో. ఏంటి అని అంటే, నా జీవితం ఇప్పటి వరకు అంధకారంలో ఉంది, నేను గ్రుడ్డివాణిగా ఉన్నాను, ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను, కానీ నన్ను విడిపించేటువంటి వ్యక్తిని ఈరోజు నేను కనుగొన్నాను, నన్ను రక్షించగలిగేటువంటి సమర్థుడని నేను కనుగొన్నాను అనేటువంటి తీర్మానము తను కలిగి ఉన్నట్లుగా ఈ మాట ద్వారానే మనకి అర్థమవుతూ ఉంది. అందుకనే తన నిర్ణయము తీసుకున్నాడు. తను పిలుస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, మొట్టమొదటిగా దావీదు కుమారుడైన యేసు. యేసు అంటే మనందరికీ తెలుసు, రక్షకుడు అనేటువంటి అర్థం. అతను యేసును రక్షకునిగా అంగీకరించగలిగాడు.
యేసు ద్వారా అతనికి విడుదల ఉంది అని విశ్వసించగలిగాడు కాబట్టే ఈ మాటను అతను ప్రస్తావించి యేసు అని హృదయపూర్వకంగా పిలవగలగడం మనం చూస్తూ ఉన్నాము. తర్వాత రెండవది, మొట్టమొదటిది అతను నిర్ణయించుకున్నాడు యేసు ద్వారా మాత్రమే తనకి విడుదల అని. రెండోది, అతను నిరీక్షణ కలిగి ఉండడం మనము చూస్తూ ఉన్నాము. అందుకే అతను అంటున్నాడు, నన్ను కరుణించుమని కేకలు వేయ మొదలుపెట్టెను. అతను కేవలము ఒక్కసారి పిలవడం మాత్రము కాదు, అతనికి గొప్ప నిరీక్షణ కలిగింది. ఈ యేసు నా జీవితాన్ని మారుస్తాడు, ఖచ్చితంగా నాకు విడుదల విమోచన కలుగుతుంది అనేటువంటి గొప్ప నిరీక్షణ అతను కలిగి ఉన్నాడు. కాబట్టి అతను ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే కేకలు వేయడము మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని అతను కేకలు వేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూస్తూ ఉంటే మూడవదిగా అతను ఎంతో నిశ్చయతతో ఉన్నాడు. ఏదైతే నిర్ణయించుకున్నాడో, ఏదైతే ఆ విశ్వాసము కలిగి ఉన్నాడో, ఏదైతే తన జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నాడో దాన్ని బట్టి గొప్ప నిశ్చయత కలిగి ఉన్నాడు. అందుకనే తర్వాత మాట 48వ వచనంలో కనుక మనం చూస్తే, ఊరకొండమని అనేకులు వానిని గద్దించిరి కానీ అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. అంటే అక్కడ మనుషులు తన యొక్క విశ్వాసాన్ని ఆటంకపరచాలనుకున్నారు, మనుషులు తనకు కలగబోయేటువంటి స్వస్థతను ఆటంకపరచాలనుకున్నారు, మనుషులు తనకున్నటువంటి నిరీక్షణను ఆటంకపరచాలనుకున్నారు. కానీ ఇతనికి ఉన్నటువంటి గొప్ప నిశ్చయత ఏంటి అంటే, ఈ మనుషులు నన్ను ఏమీ కూడా చేయలేరు, ఈ మనుషుల మాటలు నన్ను ఆటంకపరచలేవు, నన్ను స్వస్థపరిచే దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు, ఆయన నాకు విడుదల ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా నేను విడుదల పొందుకుంటాను అనేటువంటి నిశ్చయత తన జీవితంలో అతను కలిగి ఉన్నాడు. కాబట్టి నాలుగవది తను చేసిన పని ఏంటో తెలుసా, నిర్విరామముగా కేకలు వేశాడు. అదే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. చూడండి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. ఇతను ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడండి. సో అతను మనుషుల ప్రభావం అతని మీద పడలేదు, కానీ దేవుడు ఎప్పుడైతే తన యొక్క మనోనేత్రములను తెరిచాడో అక్కడ వచ్చే ప్రతి ఆటంకమును ఎదురిస్తూ అతని గూర్చి తెలియచేయబడుతుంది. అతను ఏం చేశాడంటే మరీ ఎక్కువగా కేకలు వేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి అతను దేవుణ్ణి చేరుకోవాలనే ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుని ద్వారా విడుదల పొందుకోవాలనేటువంటి ఆసక్తి, దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందుకోవాలనేటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాడు. కాబట్టి వెంటనే దేవుడు యేసుక్రీస్తు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాడు అని అంటే 49వ వచనంలో, అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వారితో చెప్పాను. సో వెంటనే తన యొక్క హృదయము గ్రహించగలిగినటువంటి దేవుడు వెంటనే ఆయనను హక్కున చేర్చుకుంటూ ఉండడము, వెంటనే ఆయన స్పందిస్తూ ఉండడము మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తు పిలవడము గొప్ప మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు పిలిచినప్పుడు మానవులుగా స్పందించడం అనేటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాము, లేకపోతే దేవుణ్ణి ఎన్నో విషయాలు అడుగుతాము, కానీ దేవుడు స్పందిస్తూ ఉన్నప్పుడు దానికి మన ప్రతిస్పందన తెలియచేయడం అనేటువంటిది చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది, లేకపోతే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ భర్తిమయి ఏ విధంగా స్పందించాడు అనేటువంటిది కూడా చాలా అద్భుతమైన రీతిలో మనము చూడగలుగుతూ ఉంటాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు పిలిచాడో అతను స్పందిస్తున్న విధానాన్ని 50వ వచనంలో చూస్తే, అంతటా వాడు బట్టను పారవేసి, మొట్టమొదటిగా అతను ఏం చేశాడో తెలుసా అండి. సో వెంటనే అతను ఇంకా యేసుక్రీస్తు పిలుపు అతనికి రాగానే ఇక ఏమాత్రము కూడా ఆలస్యము చేయకుండా అతను బట్టను పారవేశాడంట. యాక్చువల్లీ ఒక గ్రుడ్డివానిగా తన యొక్క పోషణ అంతా కూడా భిక్షాటన చేసుకుంటూ బ్రతికేటువంటి వ్యక్తుల దగ్గర ఎక్కువ వస్తువులు ఏమీ ఉండవు, లేకపోతే విలువైనటువంటివి వస్త్రాలు కానీ మరేవి కూడా వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము.
వారి దగ్గర ఒక వస్త్రం ఉంది అని అంటే అది ఆ వస్త్రాన్ని పరుచుకొని వారు భిక్షాటన చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ భర్తమయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని పిలుపు ఎప్పుడైతే తనకు చేరవేయబడిందో వెంటనే తన దగ్గర ఉన్నటువంటి బట్టను అతను ఏం చేస్తున్నాడంటే పారవేస్తూ ఉంటూ ఉన్నాడు. మేబీ తనకున్నటువంటి పోషణ ఆ యొక్క పోషణ విధానాన్ని మొట్టమొదటిగా విడిచిపెడుతున్నాడేమో. ఆ యొక్క బట్టను పారవేయడాన్ని బట్టి తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క పాప వస్త్రమును విడిచిపెట్టాడేమో మనం ఆలోచన చేయాలి. ఇంకా తను చేస్తున్నాడు, దిగ్గున లేచి యేసు యొద్దకు వచ్చెను అని తెలియచేయబడుతూ ఉన్నది. అంటే వితౌట్ ఎనీ డిలే, ఇక ఎక్కడ ఆలస్యము చేయకుండా వెంటనే తన యొక్క పోషణ, తన పాత జీవితం, తన యొక్క పాపపు వస్త్రాన్ని విడిచిపెట్టి వెంటనే దేవునికి విధేయత చూపిస్తూ దేవుని దగ్గరకు సమీపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే యేసుక్రీస్తుని ఎప్పుడైతే సమీపించాడో యేసుక్రీస్తు కూడా మేబీ హీ టెస్టెడ్ హిస్ ఫెయిత్. ఆయన తన యొక్క విశ్వాసమును పరీక్షిస్తూ తర్వాత మాట ఆయన అడుగుతూ ఉన్నాడు, యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వానిని అడుగగా అనే మాట. అంటే యేసుకు తెలుసు ఆ వ్యక్తికి ఏం కావాలి, దేని నుండి అతనికి స్వస్థత కావాలి, ఏది ఆ వ్యక్తి ఆశిస్తున్నాడు అనేటువంటిది యేసుకు తెలుసు. కానీ మరలా ఎందుకు అడిగాడు అని అంటే ఒకవేళ దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడేమో. ఆ సందర్భంలో తన ధైర్యంతో ఏదైతే తన హృదయమందు నిర్ణయించుకున్నాడో దాన్ని డిక్లేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడో లేదో అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడేమో. కాబట్టి యేసుక్రీస్తు ఆ ప్రశ్న అడగగానే అతను అధైర్యపడలేదు, అవిశ్వాసముకి గురవ్వలేదు. ఏంటి, ఈయనకు అన్నీ తెలుసు కదా, ఈయన యేసు కదా, ఈయన ఒక రక్షకుడు కదా, అయినా సరే మరలా తిరిగి నాకు ఏం కావాలని అడుగుతున్నాడు ఏంటి అనేటువంటి నిరాశ చెందలేదు. కానీ వెంటనే అంటున్నాడు ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో అనెను. హీ డిక్లేర్డ్ హిస్ ఫెయిత్. తన యొక్క విశ్వాసాన్ని అక్కడ ఖచ్చితంగా అందరి ముందు ఒప్పుకుంటున్నాడు. కాబట్టి వెంటనే దేవుడు అంటున్నాడు, అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పెను. కాబట్టి వెంటనే అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అని అంటే అతని విశ్వాసము అతనికి స్వస్థత కలుగు చేయడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ గ్రుడ్డివాడైనటువంటి భర్తమయ్యే జీవితము మనం ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేసుకున్నట్లయితే అతని జీవితము అంతా కూడా అప్పటి వరకు చీకటితో నిండి ఉన్నది, బాధలతో, ఇరుకు ఇబ్బందులతో నిండి ఉన్నది. ఒకరిపైన ఆధారపడవలసినటువంటి పరిస్థితుల్లో, విడుదల లేనటువంటి పరిస్థితుల్లో అతను అప్పటి వరకు జీవించాడు. కానీ ఎప్పుడైతే తన యొక్క మనోదృష్టితో దేవుణ్ణి చూడగలిగాడో, ఎప్పుడైతే తన యొక్క మనోనేత్రములు వెలిగించబడ్డాయో, ఎప్పుడైతే తన యొక్క ఆత్మీయ అంధకారం తొలగించబడిందో అప్పుడు వెంటనే దేవుని యందు విశ్వసించగలిగాడు. గొప్ప విడుదల తన జీవితంలో పొందుకోగలిగాడు. దేవుని యొక్క వెలుగు తన జీవితంలో ప్రకాశించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఒక గ్రుడ్డివాడైనటువంటి వాడే ఈ విధముగా తన యొక్క విశ్వాసాన్ని కనుపరుస్తూ ఉంటే మన జీవితంలో దేవుని కార్యాలు ఎన్నో రుచి చూస్తూ ఉంటాము. అటువంటి వారము మనం ఇంకెంత విశ్వాసమును కనుపరిచేటువంటి వారముగా ఉండాలి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఈ లోకంలో మనం ఉన్నంత కాలము కూడా ఎన్నో కార్యాలు ఇప్పటి వరకు ఆయన కనుపరుస్తూనే ఉన్నాడు, జరిగిస్తూనే ఉన్నాడు. ఊహకు మించినటువంటివి ఆయన ఎన్నో క్రియారూపకంగా జరిగిస్తూనే ఉన్నారు. కానీ వాటిని నమ్మి విశ్వాసంలో బలపడేవారు కొందరైతే ఇంకా అవిశ్వాసంలోనే తమ యొక్క జీవితాలను కొనసాగిస్తున్నటువంటి వారు మరెందరో ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం చూస్తే, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను అని రాయబడుతోంది. నిజమే కదా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది మనుషులకు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలను కలుగు చేస్తూ దేవుని యొక్క మహిమను చూడకుండా
ఆయన సువార్తలోని శక్తిని గ్రహింపకుండా, ఆయన కార్యాలను అనుభవించకుండా వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకునేటువంటి అవకాశాన్ని, సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆత్మీయ అంధకారం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఎందుకు అనంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఈజ్ లైక్ వెయిల్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఆత్మీయ అంధకారం అనేటువంటిది దేవునికి మానవునికి మధ్యన ఒక తెరవలే అడ్డుగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఇట్ ప్రివెంట్స్ ఫ్రమ్ సీయింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సత్యమును చూడలేకుండా, గ్రహించలేకుండా ఆత్మీయ అంధకారము అడ్డుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము దేవునికి సమీపస్తులు కాకుండా అది ఎంతగానో మన మీద ప్రభావితం చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మన యొక్క మనోనేత్రములు తెరవబడి మనోదృష్టి కలిగినటువంటి వారముగా దేవుని వెలుగు మన జీవితాల్లో ప్రకాశిస్తున్నటువంటి స్థితిలో ఉన్నామా, లేకపోతే ఇంకా ఆత్మీయ అంధకారముతో మనోనేత్రములు మూయబడినటువంటి స్థితిలో ఉన్నామా, మనం ఆలోచన చేసుకోవాలి. లెంట్ ఈస్ ద టైమ్ టు రిపెంట్ అండ్ రెన్యూ అవర్ లైఫ్ అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. ఈ లెంట్ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం. మన జీవితంలో ఇంకా పాపముతో నింపబడి ఉంటే పశ్చాత్తాపడి, లేకపోతే మన జీవితాలని మార్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉంటుండగా మన జీవితాలని మనము మార్చుకుందాము. ఆత్మీయ అంధకారము నుండి విడిపించబడి దేవుని యొక్క విశ్వాసులుగా, ఆయన వెలుగు మన జీవితాల్లో ప్రకాశించేటువంటి వారముగా మనం జీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ గ్రుడ్డివాడైనటువంటి భర్తమయ్యి ఏ విధముగా అయితే తన జీవితము అంధకారంలో ఉన్నప్పుడు దేవుని అందు విశ్వసించాడో, మనము కూడా ఈ ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాపాలను సమస్తాన్ని విడిచిపెట్టి అంధకారం నుండి దేవ మమ్మలను బయటకు తీసుకురా, మేము నీ అందు విశ్వసిస్తున్నాము అని గనక మనము ఆయన ఎడల మన విశ్వాసాన్ని కనుపరచగలిగితే, వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే మన హృదయాలలో తన వెలుగును ఖచ్చితంగా ప్రకాశింపచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ట్రూ లైట్ రివీల్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నిజమైనటువంటి వెలుగు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను మనకి బయలుపరుస్తుంది. ఎప్పుడైతే ఆ వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తుందో ఆయన మహిమను మనం చూడగలుగుతాము, ఆయనకు సమీపస్తులుగా మనము చేరగలుగుతాం. కాబట్టి దేవుడిస్తున్నటువంటి ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాము. కేవలము నామమాత్రముగా, ఆచారముగా ఈ 40 దినాలు శ్రమల కాల ధ్యానాలు కదా అని ఆచరించి వదిలిపెట్టడం కాదు, కానీ మన జీవితాన్ని ఒకసారి స్వపరీక్ష చేసుకుందాము. ఒకవేళ అంధకారంలో మనం ఉండిపోయామేమో, ఇంకా మనోనేత్రములు తెరవబడలేనటువంటి స్థితిలో, దేవుని మహిమను చూడలేనటువంటి స్థితిలో, ఆయన వెలుగులో మనం నడిపించబడలేని స్థితిలో ఉండిపోయామేమో, మనల్ని మనము దేవుని సన్నిధిలో పరీక్షించుకొని వాక్యము ద్వారా మన జీవితాలను మార్చుకొని ఆయనకు సమీపస్తులుగా మనము నడుద్దాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడేయండి, సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యమును దీవించండి, నాయన ఫలింప చేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్, ఇంటర్మీడియట్, తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి, గుండె బలహీనతగా ఉండి నాయన అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారము నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోని తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.